దశాదిత్య వ్రతం. దుర్దశలు తొలగాలన్నా, కష్టాలు, దారిద్ర్యం, అపజయాలు పోవాలన్నా దశాదిత్య వ్రతాన్ని చేయాలి. శుక్లపక్ష దశమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ప్రారంభించాలి. అది వైశాఖ మాసంలో చాలా శ్రేష్టమైనది. ఈ వ్రతాన్ని నలమహారాజు, పాండవులు కూడా చేశారు. ఈ వ్రతం ప్రధానంగా నదీ స్నానం చేయడంతో ప్రారంభమవుతుంది. తర్వాత దేవతలని, పితృదేవతలని పూజించాలి. ఒక వేదిక తయారు చేయాలి. ఆ వేదిక మీద సూర్యుడిని పూజించాలి. 12 ఆకులతో ఏర్పడేటువంటి కమలం ముగ్గు వేయాలి. దాని మీద బంగారు సూర్య విగ్రహం పెట్టాలి. సూర్యుడికి 16 ఉపచారాలతో పూజలు చేయాలి. ధ్యాయామి, ఆవాహయామి, నవర్తటి సింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం, హస్తయోర్ఘ్యం, ఆచమనీయం, స్నానం సమర్పయామి, వస్త్రైకం సమర్పయామి, యజ్ఞోపేతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి, ధూప్మాగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తరువాత రెండవ భాగంలో దుర్దశ పుత్రికల యొక్క విసర్జన చేయాలి. ఆవు పేడతో అలికినటువంటి వేదిక మీద 10 బొమ్మలు వేయాలి. దుర్ముఖి, దేనవదన, మలిన, సత్యనాశిని, బుద్ధినాశిని, హింస, దుష్టమిత్ర విరోధిని, ఉచ్చాటనకారణి, దుశ్చింతప్రద, వీరందరినీ కూడా వక్కలతోనైనా ఆవాహన చేయవచ్చు. అంటే 10 వక్కలు పెట్టి ఈ 10 పేర్లతో ఆవాహన చేయాలి. వాటిని పూజించి విసర్జించాలి. నిత్యం పాపకరే పాపే దేవద్విజ విరోధిని గచ్చత్వం దుర్దశే దేవి నిత్యం శాస్త్ర విరోధిని అనే మంత్రంతో వాటిని విడిచిపెట్టేయాలి. వాయనం దానం చేయాలి. మూడో భాగంలో దారం, పట్టుదారంతో 10 పోగులతో 10 ముడులు వేసి ఒక తోరం తయారు చేయాలి. సూర్యుడికి 16 ఉపచారాలతో పూజ చేసిన తర్వాత దక్షిణతో పాటు 10 పళ్ళు తీసుకుని దానం చేయాలి. భాస్కరో బుద్ధిదాత చ ద్రవ్యస్థో భాస్కర స్వయం భాస్కరస్తారకో భాభ్యాం భాస్కరాయ నమోస్తుతే అని. ఆ తర్వాత సుబుద్ధి పుత్రికల పూజ చేయాలి. అంటే ఒక వేదిక మీద 10 ఒక్కలు పెట్టి వాటి యందు సుబుద్ధిదా, సుఖకారిణి, సర్వసంపత్తిదా, ఇష్టభోగదా, లక్ష్మీ కాంతిదా, దుఃఖనాశిని, పుత్రప్రద, విజయి, ధర్మదాయిని అనేటువంటి 10 మందికి కూడా 16 ఉపచారాలతోనూ పూజ చేసి విశుద్ధ వసనాం దేవీం సర్వాభరణ భూషితాం ధ్యాయేత్ దశదశాం దేవీం వరదాభయదాయిని అని ఆమెను పూజించాలి. ఈ విధంగా చేయడం ద్వారా దుర్దశ అంటే కష్టాలు, నష్టాలు, ఆపదలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ దుర్దశకు కారణాలు ఏమిటి అనే విషయంలో ఊక దాటడం, భస్మం దాటడం, రోకలి దాటడం, దుష్ట స్త్రీ సాంగత్యం చేయడం, అయోనిలో బ్రహ్మచర్య అన్ని విసర్జించేలాగా వీర్యత్యాగం చేయడం, ఉదయం సాయంత్రం పర్వదినాలలో స్త్రీ సమయాన్ని సంయోగాన్ని చేయడం, తల్లిదండ్రులు, యజమాని వీళ్ళను వదిలేయడం, ఆపదలో వదిలేయడం, అలాగే వంశాచారం, ధర్మకర్మలు, సదాచారం వదిలేయడం వల్ల దుర్దశ వస్తుంది. ఆ దుర్దశ పోవాలంటే న్యాయ మార్గంలో ధనం సంపాదించాలి, మంచి పనులు చేయాలి, దశాదిత్య వ్రతం చేయాలి. దీన్ని చేయడం ద్వారా దుర్బుద్ధి, దరిద్రం, దుఃఖం పోయి సుఖము, సుబుద్ధి, సంపద వస్తాయి. ముఖ్యంగా దశమి, శుక్లపక్షం, ఆదివారం కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో ఈ వ్రతాచరణ చేయాలి. దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే బంగారంతో సూర్యుని యొక్క విగ్రహం, అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఎర్రటి పువ్వులు, గరిక, ధూపం, దీపం, కర్పూరం, నైవేద్యానికి పదార్థం చక్కెర పొంగలి,
అలాగే 10 పళ్ళు తాంబూలం దక్షిణ. పట్టుదారంతో 10 పోగులు వేసి దాన్ని 10 ముళ్ళు వేసి ఒక తోరం తయారు చేసుకోవాలి. అలాగే కింద శుభ్రం చేయడానికి ఆవు పేడ, చందనం మొదలైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. కలశం, పంచపాత్ర, ఉద్ధరణి, అర్ఘ్యపాత్ర, ఎర్రటి వస్త్రం మొదలైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు గంగే చైమునేచే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని ఆ జలాన్ని స్నానం చేయాలి. మమ దుర్దశా నివారణార్థం సుబుద్ధి సుఖ సంపత్ ప్రాప్త్యర్థం శ్రీ సూర్యనారాయణ ప్రీత్యర్థం దశాదిత్యవ్రతం కరిష్యే అని సంకల్పం చేసి ఈ పూజా విధానం 4 స్థాయిలలో ఉంటుందన్నమాట. మొదట తూర్పుముఖంగా కూర్చొని ఒక పీట మీద ఎర్రటి గుడ్డ పరచాలి. బియ్య పిండితో 12 రేకుల కమలం ముగ్గు వేయాలి. ప్రతి రేకులో ఆదిత్యుడి గుర్తుగా ఇంద్ర, దాత, పర్జన్య, త్వష్ట, పూష, అర్యమ, భగ, వివస్వాన్, విష్ణు, అంశుమాన్, వరుణ, మిత్ర వీరందరినీ కూడా ఏర్పాటు చేయాలి. మధ్యలో సూర్యుడిని బింబం పెట్టాలి. ఆ తర్వాత ఆవాహన చేయాలి. 16 ఉపచారాలు చేయాలి. ఏహి సూర్య సహస్రాంశో తేజో రాసే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర అనే మంత్రంతో ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి. దుర్దశ పుత్రిక విసర్జనం అంటే దుర్దశను కలిగించేటువంటి వాటిని బొమ్మలుగా చేసి వాటిని పూజించి విడిచిపెట్టాలన్నమాట. దానికోసం ఒక ఆవు పేడతో అలికి ముగ్గులు వేయాలి. నల్ల బొగ్గుతో వాటి మీద 10 బొమ్మలుగా గీయాలి. గీసి ఆ 10 బొమ్మలకి దుర్ముఖి, దీనవదన, మలిన, సత్యనాశిని, బుద్ధినాశిని, హింస, దుష్ట, మిత్ర విరోధిని, ఉచ్చాటనకారిణి, దుశ్చింతప్రద అనే పేర్లతో వాటికి ఆవాహన చేసి వాటికి పూజ చేసి ఆ తర్వాత చేత్తో నల్ల నువ్వులు పట్టుకుని ఈ శ్లోకాన్ని చదువుతూ దక్షిణ దిక్కుగా వాటిని తోసేయాలి. నిత్యం పాపకరే పాపే దేవద్విజ విరోధిని గచ్చత్వం దుర్దశే దేవి నిత్యం శాస్త్ర విరోధిని అని. ఆ తర్వాత ఆ బొమ్మల్ని ఎడమ కాలితో తొక్కి ఆ పేడని బయట పారేయాలి. అలాగే తోరం తయారు చేసుకుని 10 పోసలతో పట్టుదారంతో పోచలను తయారు చేసుకుని 10 ముళ్ళు వేసి మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః అనే నామాలతో ఆ తోరానికి కూడా పూజ చేయాలి. అటు తర్వాత ఒక పళ్ళెంలో 10 పళ్ళు దక్షిణ తోరము పెట్టి బ్రాహ్మణునికి దానం చేయాలి. భాస్కరో బుద్ధిదాత ద్రవస్థో ద్రవ్యస్థో భాస్కర స్వయం భాస్కరస్తారకో భాభ్యాం భాస్కరాయ నమోస్తుతే. ఆ తర్వాత తాను ఒక తోరాన్ని కట్టుకోవాలి. మగవారు అయితే కుడి చేతి కట్టుకోవాలి, ఆడవారు ఎడమ చేతి కట్టుకోవాలి. ఇలా ఆ తోరాన్ని సంవత్సర కాలం ధరించి ఉంచాలి. అలాగే మరో వేదిక మీద 10 శుభశక్తుల చిత్రాలను గంధంతో వేసి సుబుద్ధిదాయై నమః, సుఖకారిణ్యై నమః, సర్వసంపత్తిదాయై నమః, ఇష్టభోగదాయై నమః, లక్ష్మీ నమః, కాంతిదాయై నమః, దుఃఖనాశిన్యై నమః, పుత్రప్రదాయై నమః, విజయాయ నమః, ధర్మదాయిన్యై నమః అనే నామాలతో షోడశోపచార పూజ చేసి విశుద్ధ వసనాం దేవీం సర్వాభరణ భూషితాం ధ్యాయేత్ దశదశాం దేవీం వరదాభయదాయిని అనే మంత్రంతో ప్రార్థన చేయాలి. సూర్యుడికి క్షమార్పణ చెప్పుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం దివాకర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తి. ఆ తర్వాత సూర్యాయ నమః అని చెప్పి ఆ పూజ చేసిన చోట నుంచి ఒక పుష్పాన్ని తీసుకుని ముక్కుతో వాసన చూసి ఆ సూర్యుడిని లోపల ప్రవేశపెట్టుకోవాలి. బెల్లం పొంగలి, గోధుమ రొట్టె నివేదించి ఉప్పు, పులుపు, కారం లేకుండా భోజనం చేయాలి లేదా ఉపవాసం చేయాలి. నలుడు, పాండవులు ఈ వ్రతం చేసి కష్టాలు దాటారు. ఆ విషయాన్ని స్మరించుకోవాలి. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యం
అవి వాటిని నిషేధించాలి, అవి తీసుకోకూడదు. అలాగే గోధుమలు బెల్లం శ్రేష్టమైనటువంటిది. అలాగే అబద్ధం ఆడడం, కోపం, చెడు మాటలు పనికిరాదు. ఎర్రటి వస్త్రం, గోధుమలు, బెల్లం, రాగి పాత్ర దానం చేయాలి. ఈ వ్రతం 10 సంవత్సరాలు చేయవచ్చు, జీవితాంతం చేయవచ్చు. మొత్తం మీద దుర్దశ తొలగిపోతుంది, మంచి బుద్ధి కలుగుతుంది, ఆరోగ్యము సంపద కలుగుతాయి, విజయం కలుగుతుంది.